మీరు ఇక్కడ నాయకులు ఉండి మీరేం చేస్తున్నారు? మేము అంటే ఇప్పుడు మా దృష్టికి ఏదైనా వచ్చిందనుకోండి, మేము అంటే అధికార దృష్టిలో పెడుతున్నాం. పలానా చోట ఇట్లా గొడవ అవుతుందంటే మీరు బెల్ట్ షాపులు ఉన్నాయంటే గొడవ అవుతుందంటే పెడుతున్నాం. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. హ్మ్. మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు పార్టీ కార్యాలయానికి గాని, మీరు స్టేట్ పార్టీ కార్యాలయానికి గాని చెప్తూ ఉండాలి గదా! మీరు సమాచారం ఇస్తున్నామండి. ఆల్రెడీ మనం జరిగే విషయాలన్నీ పార్టీ నుంచి ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ రిపోర్ట్స్ ఓకే. అడుగుతున్నారు. ఓకే. ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్‌లో అని. హ్మ్. మనం ప్రతిదీ వాళ్ళ దృష్టిలో పెడుతున్నాం గానీ, నేను స్వయంగా ఎళ్లి పెద్దాయనతో గానీ, చిన్నాయనతో గానీ ఇంకా నేను ఇంత మటికి చెప్పలేదు. ఓకే. అంటే 1 ఇయర్ అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ యెస్. పాత జాడ్యం ఏదైతే ఉందో వైసీపీలో ఉన్న జాడ్యాన్ని, హోదాన్ని వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. మరి వాళ్ళిద్దరూ ఎంత చేసినా చోట గ్రౌండ్‌లో కింద మనం కూడా యెస్. పని చేయాలి కదా! పని చేయాలి గదా! పని చేస్తేనే వాళ్ళిద్దరి కోరిక, ఆశయం నెరవేరుతుంది. యెస్. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఓకే. మీరు పార్టీకి ఎలాంటి సంబంధాలతో ముందుకెళ్ళాలని కొనసాగుతారనుకుంటున్నారు? నాకైతే ఒకటేనండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనకి ఏదన్నా చంద్రబాబు గారు గానీ, లోకేష్ బాబు గారు గానీ పార్టీలో బాధ్యతలు అప్పచెబితే, ఏ బాధ్యత అయినా సరే, ఓకే. అది పార్టీ బాధ్యత అవ్వచ్చు, గవర్నమెంట్ పరంగా బాధ్యత కావచ్చు. హ్మ్. ఆ పదవి వల్ల 10 మందికి మేలు జరగాలి, పార్టీకి ఉపయోగం జరగాలి. యెస్. ఆ విధంగా ఏది అవకాశం ఇచ్చినా సరే, బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఏ అవకాశం ఇచ్చినా సరే నేను పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. ఇంకోటి ఏంటంటే, నాది చిన్నప్పటి నుంచి దృఢమైన ఒక ఇదేంటంటే, మనిషికి పదవి వల్ల వన్నీ రాకూడదు. యెస్. పదవి వల్ల వన్నీ రాకూడదు. మన వల్ల పదవికి గౌరవం రావాలి ఓకే. అనే సిద్ధాంతాన్ని నమ్మినోడు నేను. ఈ సిద్ధాంతం రాజకీయ నాయకులు ఎంతమంది పాటిస్తారండి? అది ఎవరిష్టం వాళ్ళదండి. ఆ! అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి రాజకీయ సిద్ధాంతాల్లో పెరుక్కుంటూ వచ్చాను కాబట్టి నేను అదే నమ్ముతాను. ఎందుకంటే ఒక పదవి అనేది మనిషికి అలంకారం కాకూడదు. ఓకే. పదవి అనేది పదవికి మనిషికి పదవి అలంకారం కాకూడదు. మనం పదవికి మనం అలంకారం కావాలి, మనిషి అలంకారం కావాలి. మన వల్ల దానికి గొప్ప పేరు రావాలి తప్ప, ఆ పదవికి ఆ పోస్ట్కి గొప్ప పేరు రావాలి తప్ప, వ్యక్తిగా ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక డిఎస్పి ఎవరో అనుకోండి, ఒక అధికారి. ఓకే. ఆ అధికారి అనేవాడు మానవుడే. యెస్. కానీ అధికారికి మనం ఎందుకు గౌరవిస్తున్నామంటే అతను వేసుకున్నటువంటి డ్రెస్సు, అతను కాకి బట్టలు వేసుకొని ప్రజలకు సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ సీటుకి మనం గౌరవిస్తున్నాం. అంటే సీటు వల్ల అతనికి గౌరవం వచ్చిందా, అతని వల్ల సీటుకి గౌరవం వచ్చిందండి? సీటు వల్ల అతనికి గౌరవం వచ్చింది. కానీ కొంతమంది ఆఫీసర్స్ వల్ల సీటుకి ఇవన్నీ వస్తుంది. ఆ! ఇప్పుడు సపోజ్ మనకు పరదేశీ నాయుడు చేశాడు న్యూజిలాండ్లో, ఓకే. ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అతనికి ఐపీఎస్ కంటే కూడా పరదేశీ నాయుడికి ఎక్కువ గౌరవం వచ్చింది. ఓకే. ఆ ఐపీఎస్కి అతను వన్నీ తెచ్చాడు. అట్లా ఉండాలనేది నా కోరిక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు చాలామంది సీఎంలు చేశారు, ఓకే. కాంగ్రెస్లో చేశారు, చేశారు. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఈయన సీఎం కానీ ఆ సీఎం సీటుకే వన్నీ తెస్తాడు ఈయన. అంటే రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి, ఓకే. వనరులని ఉపయోగించుకోవడంలో కానివ్వండి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయడం కానివ్వండి, అంటే చదువుకున్నటువంటి ఉద్యోగస్తులకి, పిల్లలకి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా సైమల్టేనియస్గా చదువుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు పరిమితం అయిపోయిన కుటుంబాలను కూడా తీసుకొచ్చి పిల్లలను చదివించి కార్పొరేట్ లెవెల్లో తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు అమోఘమైనటువంటి కృషి చేస్తున్నారంటారు. చేస్తారు. ఇక్కడ మీరు బలమైన సామాజిక వర్గం మీది. ఈ బలమైన సామాజిక వర్గంలో కూడా కమ్మ, ఇక్కడ చౌదరీస్ అనేది బలమైన సామాజిక వర్గం. ఇక్కడ ఓట్లు కూడా ఎక్కువే. కానీ ఇక్కడ బీసీని తీసుకొచ్చి పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఎందుకు చేస్తున్నారంటారు? అంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటేనండి, గతంలో ఇక్కడ కమ్మ అనేది ఫస్ట్ 83లో ఫస్ట్ కమ్మారికే టికెట్ ఇచ్చారు. 83లో ఓకే. అక్కినేని కృష్ణారావు గారు అని, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు. ఓకే. అప్పుడు సేమ్ కమ్మ సామాజిక వర్గం నుంచి పాలెడి వెంకటరావు కాంగ్రెస్లో పోటీ చేయడం జరిగింది. ఓకే. అప్పుడు ఈ కోటగిరి హనుమంతరావు వెలమ సామాజిక వర్గం పూర్వం నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గంలో వెలమారు డామినేషన్ అండి. ఎస్. నియోజకవర్గంలో ఎస్. ఎంఆర్ అప్పారావు గారు వారసులుగా హనుమంతరావు గారికి టికెట్ అడగడం జరిగింది టీడీపీలో. ఓకే. ఇదైతే అప్పుడు టీడీపీలో ఆయనకి టికెట్ ఇవ్వాలి ఎన్టీ రామారావు గారు. ఓకే. చదువుకున్నాడు, యువకుడు అతనికి అని కృష్ణారావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ రావాల్సి వచ్చింది. పాలెడి వెంకటరావు కమ్మ సామాజిక వర్గం, ఓకే. అక్కినేని కృష్ణారావు పాలెడి వెంకటరావు శిష్యుడు, ఓకే. కమ్మ సామాజిక వర్గం. ఓకే. అప్పటి వరకు టికెట్ ఇచ్చే వరకు పాలెడి వెంకటరావు శిష్యుడిగా ఈ నియోజకవర్గంలో పేరు పొందాడు. అతనికి టీడీపీలో టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే.
ఆ ధర్మిల ఈయన టికెట్ ఆశించి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్గా వేయటం జరిగింది. ఆనాడు ఈ నియోజకవర్గంలో ఎంఆర్ అప్పారావు గారు అనే ఆయనకి నియోజకవర్గంలో బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఓకే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది భూములు ఎంజాయ్ చేయనివ్వండి, ఆస్తులు ఎంజాయ్ చేయనివ్వండి, ఆయన పంచినటువంటి భూములు, వాళ్ళు చేసినటువంటి పాలన, రాజరికంలో వాళ్ళ పరిపాలనలో ఈ నూజివేడు ఉండేది. నూజివేడులో 16 ఎస్టేట్లు ఉండేవి. అవునండి. నూజివేడులో 16 ఎస్టేట్లు ఉండేవి. ఎస్టేట్స్ ఉండే. ఇక్కడి నుంచే పరిపాలన అంతా జరిగేది, ఇక్కడి నుంచి విజయనగరం వరకు. అటువంటి ఆనాటి ప్రజలు ఇండిపెండెంట్గా పాలెడు వెంకట ఇద్దరు సామాజిక వర్గం నుంచి నుంచున్నా కూడా ఎంఆర్ అప్పారావు గారు బలపరిచిన వ్యక్తిని గెలిపించారు ఇండిపెండెంట్గా. ఓకే. దాంతో ఇక్కడ కమ్మ సీటు ఉన్నా, కమ్మ సామాజిక వర్గం ఉన్నా, కమ్మ సీటు ఇచ్చినా గెలిపిలేకపోయారు కాబట్టి ఓకే. ఇక్కడ యాంటీ కమ్మ అయితే గెలుస్తుంది అనేది ఒక ఆయన మైండ్లో ముద్రపడిపోయింది. ఓకే. ఇంకోటి కూడా దానికి బలమైనటువంటి ఆయనకి బలంగా ఆధారాలు కారణం ఏంటంటే నెక్స్ట్ జరిగిన ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ నుంచి ఏమో పాలెడు వెంకటరావు, తెలుగుదేశం నుంచి కోటగిరి హనుమంతరావు. ఓకే. కోటగిరి హనుమంతరావు సామాజిక వర్గం 2,500 3,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే. పాలెడు వెంకటరావు సామాజిక వర్గం 25,000 30,000 ఓట్లు ఉన్నాయి. ఓకే. మరి ఆయన కాంగ్రెస్ అయినా గెలవాలిగా సామాజిక వర్గం పరంగా. ఇక్కడ మరి హనుమంతరావు సామాజిక వర్గం 2-3 వేలే ఉన్నాయిగా అని ఆలోచించారు. కాకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీకి కమ్మారందరూ వెంకటరావును వదిలిపెట్టి కమ్మారందరూ హనుమంతరావుకే ఓటేశారు. ఓకే. వేయడం వల్ల ఇప్పుడు రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారారు. కానీ ఈ రోజుకి కూడా మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకే ఎందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ప్రజలు? అంటేనండి, వ్యక్తిగతంగా కొంత టౌన్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళకి కొంత ఈ ఎస్టేట్లు కొన్ని వాళ్ళ దగ్గర పూర్వం నుంచి వాళ్ళతో మమేకమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ టౌన్లో ఉన్నటువంటి బాబు నగర్ కానించి ఇటు నెహ్రూపేట ఇదంతా వేసుకొని వాళ్ళ సైట్లే, వాళ్ళ టైంలోనే వాళ్ళందరికీ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కొంత గాంధీనగర్ ఏరియాలో కూడా వాళ్ళ కుటుంబాలతో, జమీందారు కుటుంబాలతో వీళ్ళ కుటుంబాలకి మంచి రిలేషన్స్ ఉండే పూర్వం. ఆ రిలేషన్స్ ఒక కారణం. ఫస్ట్ నుంచి టౌన్ కాంగ్రెస్కి ఫేవరు. హనుమంతరావు 17 సంవత్సరాల ఎమ్మెల్యేగా గెలిచినా కూడా టౌన్ 3-4 వేలు మైనస్ ఆయనకి. టౌన్ ఎప్పుడు కాంగ్రెస్కే పెంచుంటుంది. ఓకే, టౌన్కి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కువ. అటు ముస్లిమ్స్ కానివ్వండి, ఇటు ఎస్సీస్ కానివ్వండి, కాపులు కొంతమంది కూడా కొంచెం కాంగ్రెస్ ఫేవర్గా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి. అందు గురించి నేను 17 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి రాజకీయాన్ని ప్రతిసారి నేను ఎలక్షన్ కౌంటింగ్లో ఉంటాను. బూత్ వైజ్గా లిస్టులు నా దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఏ బూతులు ఎంత ఓటింగ్ జరిగింది అనేది నియోజకవర్గం వైజ్గా ఉంటాయి నా దగ్గర. టౌన్ ఎప్పుడు కూడా ఎన్నిసార్లు, మొన్న శారద గారికి 4,500 మొన్న రావడమే. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ 83 నుంచి పుట్టిన తర్వాత టౌన్లో తెలుగుదేశం పార్టీకి పెంచడం మొన్నే. మీరందరూ కష్టపడడం వల్ల అది వచ్చింది. మేమంటే ప్లస్ లేకపోతే జగన్ మీద వ్యతిరేకత వచ్చింది. జగన్ మీద వ్యతిరేకత, చంద్రబాబు గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ కలవటం టౌన్లో పెంచడం కారణం. పవన్ కళ్యాణ్ లేకపోతే ఇక్కడ గెలుపు కూడా కష్టంగా అయ్యేదా? అంటే మెజార్టీ స్లైట్గా తగ్గేది కానండి. శారద గారు గెలిచేవాడు. 2-3 వేలతో గెలిచేవాడు. 12,000 చిల్లరతో గెలిచాడండి. 3,000 4,000 గెలిచేవాడు. మీకు చంద్రబాబు నాయుడుతో ఎలాంటి అనుబంధం ఉందండి? చంద్రబాబు నాయుడు గారు నన్ను పేరు పెట్టి పిలిచేంత అనుభవం ఉందండి. నన్ను పేరు పెట్టి పిలుస్తారు. ఎప్పుడు వెళ్ళినా ఎంతమందిని ఉన్నా రిసీవ్ చేసుకుంటారు. అయితే మేము ఆయన ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉంటాడు కాబట్టి మన బద్దాకి వెళ్ళి రోజు వెళ్ళి ఆయనకి ఎదురుగా నుంచొని కనపడి ఆయన్ని మనం ఇబ్బంది పెడతాం. ఎందుకని మేమే పెద్దగా వెళ్ళాం. ఆయన మంచి చేస్తున్నాడు రాష్ట్రానికి, మేము ఆనందపడుతున్నాం ఇంట్లో కూర్చొని. ఇప్పుడు కొత్త వాళ్ళకి పదవులు ఇస్తున్నారు కానీ మీలాంటి సీనియర్ నాయకులకి పదవులు రావట్లేదని చాలామంది ఇంట్లో కూర్చొని ఇలా ఉన్నారు. మీరు దీని మీద ఏమన్నా? అది మాకు కూడా కొంచెం బాధగానే ఉంది. అంటే మేము ఆశించింది ఏంటంటే మనం కష్టపడిన రికార్డు, ట్రాక్ రికార్డు అంతా పార్టీ అంటే మిగిలిన రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీకి చాలా తేడా ఉంది. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త డేటా పార్టీ ఆఫీస్లో ఉంటుంది. మనం ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొన్నాం, ఎక్కడ ధర్నా చేసాం, ఎక్కడ ఏ యాక్టివిటీస్లో పాల్గొన్నాం అనేది మన చరిత్ర అంతా పార్టీ ఆఫీస్లో ఉంటుంది. మేమేంటంటే సరే సీట్ ఎట్లాగో స్థానికులకి ఇవ్వడానికి సాధ్యపడాల. వాళ్ళకున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఈ సీటును బీసీకి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. యాక్చువల్గా మా ఆలోచన ఏంటంటే స్థానికులకి ఇవ్వాలి, స్థానికంగా కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలని ఫస్ట్ నుంచి నేను ఫైట్ చేస్తున్నా. నా ఫైట్ కూడా అదే. ఎందుకంటే
స్థానికంగా ఇవ్వడం వల్ల ఒకసారి ఓడిపోయినా రెండోసారి గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అది ఆ స్థానికంగా ఉన్న వ్యక్తికి ఏ కుటుంబాలు ఏంటి, ఎవరు పార్టీకి చేశారు, ఎవరు పార్టీకి చేయలేదు, ఎవరికి ఎంతవరకు న్యాయం చేయాలనేది అతనికి ఉన్నంత అవగాహన బయట వ్యక్తులకు ఉండదు అనేది నా యొక్క ఆలోచన. సరే, అనుకోని కారణాల వల్ల బయట వ్యక్తులకి కూడా ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అయినా గెలిపిస్తున్నాం. సమీకరణాలు రాష్ట్ర పరిస్థితులన్నింటిని బట్టి మనం ఒక్కలో నిర్ణయించేది కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరణాలన్నీ పనిచేస్తాయి రాజకీయ గెలుపుకోవడం వల్ల. మాకేమనుకుంటున్నామంటే, సరే బయట వ్యక్తికి వేరే బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు మాకు కూడా మా సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏదో ఒకటి గుర్తింపు ఇస్తారు, పార్టీ ఇస్తుంది మాకు అని మేము ప్రతిసారి ఎదురు చూస్తాం. రాక అసంతృప్తికి గురవుతున్నమాట వాస్తవం. ఏదో అంటారు సార్, అయ్యప్ప స్వామి గుడికి ఎప్పుడు కన్నిస్వామి రాకపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటాడు. కన్నిస్వామి రాని రోజున కన్నిస్వామి ఇప్పుడు రాకపోతే అప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటాననే మనం పురాణాల్లో చదివినట్టుగా ఈసారి మనకు పదవి వస్తుందని ఎదురు చూస్తాం. ఆ గవర్నమెంట్ అయిపోయేదాకా ఈసారి వస్తుంది అనుకుంటున్నాం. అది రావట్లా. దానికి కారణాలు ఏంటనేది మాకు కూడా అర్థం కావట్లేదు. దానికి ఎవరు అడ్డం పడుతున్నారా, ఏం జరుగుతుందా అర్థం అంటే అదేంటంటే పార్టీ అధిష్టానం దగ్గర మా యొక్క అందరి బయోడేటా ఉంటుంది. ఇక్కడ సామాజిక వర్గం ఇంకా కమ్మా సామాజిక వర్గం నుంచి పార్టీని మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి తప్పో ఒప్పో నిలబెట్టాము. మున్సిపల్ ఎన్నికలు చేశాము, స్థానిక సంస్థలు ఎన్నికలు చేశాము. ఓడిపోయి గవర్నమెంట్ లేనప్పుడు కూడా స్థానిక సంస్థలో బెస్ట్ రిజల్ట్స్ తెచ్చాం. ఓకే. గెలిపించాం. ఎంపీ 2 మండలాలు గెలిపించాం, 2 జడ్పీటీసీలు గెలిపించాం. ఓకే. మాకు మేము ఆశించినటువంటి స్థాయిలో మాకు మరి గుర్తింపు రాలా. అది మా తలరాత కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాలు ఏమైనా కావచ్చు. మాకు ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాలా. ఓకే. ఇదండి చెప్తున్నారు నూతకి వేణుగోపాల్ గారు. ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే, నమస్కారం అండి.